హాయ్ అందరికీ. ఎగ్ బిర్యానీ అండి, చాలా టేస్టీగా ఉంది. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో చిటికెడు పసుపు వేసి కోడిగుడ్లు వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఆయిల్ తక్కువ ఉంది కదండి, కొద్దిగా ఆయిల్ వేసి బిర్యానీ మసాలాలు వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత టమోటా ముక్కలు వేసి మగ్గనివ్వండి. ఒక అరకప్పు పెరుగు తీసుకొని అందులో అర స్పూను పసుపు, ఓ స్పూన్ గరం మసాలా, ఓ స్పూన్ కారం వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మగ్గిన టమోటా ముక్కల్లో వేసి ఇంకో 2 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మగ్గించిన తర్వాత గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాసున్నర వాటర్ అండి. వాటర్ వేసిన తర్వాత రైస్ కూడా వేసి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకుని తర్వాత పుదీనా, కొత్తిమీర, మనం వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసి వేయించిన ఆనియన్స్ కూడా వేసి మూత పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ ఒక పావు గంట తర్వాత చూసారంటే రైస్ చక్కగా ఉడుకుంటుందండి. తర్వాత వేయించిన ఆనియన్స్ కొద్దిగా పైన చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఎగ్ బిర్యానీ రెడీ అవుతుంది. నచ్చితే ట్రై చేసి